మన టీవీ 6 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో కాశ్మీరులో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు మద్దతుగా పట్టణ కేంద్రంలోని షాపులు యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఇరువురి రమేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు వారి మాటల్లోనే చూద్దాం. ముందుగా సత్తుపల్లి నగరంలోని వ్యాపారస్తులకు, ప్రజలకు, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మారణకాండకి నిరసనగా ఈరోజు బంధుని పిలిపివ్వడం జరిగిందో దానికి మద్దతు ఇచ్చినటువంటి సత్తుపల్లి వ్యాపారస్తులు, అదేవిధంగా ప్రజలు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరం చూస్తున్నాం, 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో ఏదైతే విపరీతంగా కాశ్మీర్ అందాలని చూడటానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. గతంలో కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు ఎక్కడో స్విట్జర్లాండ్ కానివ్వండి, ఎక్కడో న్యూజిలాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా పోయేలాంటి యాత్రికులు కూడా, పర్యాటకులు మొత్తం కూడా కాశ్మీర్ని ఇవాళ సందర్శించడానికి విదేశాల నుంచి కూడా పాకిస్తాన్కి వస్తున్నారు. త్రిపుల్ తలాక్ అనేది ఏదైతే తీసి ముస్లిం మహిళలకి న్యాయం జరిగేదానికోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్న చట్టం, ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డు చట్టం, ఏదైతే వక్ఫ్ బోర్డు ద్వారా 14-15 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉందో ఆ ఆదాయాన్ని కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి ఏదైతే వక్ఫ్ బోర్డుని అడ్డం పెట్టుకొని పేద ముస్లింల అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ధనాన్ని ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కోసం వాడి ఇటువంటి దుశ్చర్యలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి ఏదైతే ముస్లిం తీవ్రవాదులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అస్థిరపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఇటువంటి దుశ్చర్యని ఖండిస్తూ దీనికి సంఘీభావం తెలియజేసినటువంటి సత్తుపల్లి వ్యాపారస్తులందరికీ, ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై భారత్. సత్తుపల్లి పట్టణ వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హిందువులకు మా మద్దతుంది, మేమంతా ఒకటే. ఏ ఒక్కడు హిందువుల వైపు చూసినా మేము సంఘటితంగా ఎదుర్కొంటామని చాటి చెప్పుతూ ఈరోజు సత్తుపల్లి పట్టణ బంద్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్క వ్యాపారికి మేము శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఇదే ఐక్యతతోటి మనందరం ఉంటే తప్పకుండా మన చుట్టూ ఉన్న కొంతమంది పాకిస్తాన్ గుంట నక్కలు పారిపోయే రోజు అతి తొందరలోనే ఉంది. మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పటం లేకుండా పోతుందని మేము ఈరోజు పాకిస్తాన్ తొత్తులుగా పాకిస్తాన్ జెండా పట్టుకొని ఊరేగుతున్న దొంగ కొడుకులకు మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.